హలో చిల్డ్రన్, ఈరోజు మన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ పార్ట్ 1 డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హియర్ యూ కెన్ సీ అన్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పెక్టికల్స్. మీరు ఆ కళ్ళజోడులోని లెన్స్ని గనక టచ్ చేసినట్లయితే యూ కెన్ ఫీల్ థిక్ ఎట్ ద మిడిల్ అండ్ ద థిన్ ఎట్ ద ఎడ్జెస్. అంటే మిడిల్లో థిక్గా కనిపిస్తుంది, ఎడ్జెస్ ఏమో థిన్గా కనిపిస్తాయి. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ మీరు 9th క్లాస్లో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ కాన్వెక్స్ సర్ఫేస్, ఉబ్బెత్తుగా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ కాన్వెక్స్ సర్ఫేస్. సో దిస్ ఈజ్ కాల్డ్ బైకాన్వెక్స్ లెన్స్. మిడిల్లో థిక్గా ఉంటుంది, ఎడ్జెస్లో థిన్గా ఉంటుంది. అలాగే మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ చూస్తాం కదా, ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా కూడా ఈ బైకాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ అవుతుంది. యూ కెన్ సీ ద మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ చూడండి, చాలా పెద్దగా కనిపిస్తుంది. అలాగే మీరు ల్యాబ్లో కూడా ఈ బైకాన్వెక్స్ లెన్స్ని ఈ విధంగా మీరు చూడొచ్చు. మీరు ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని సన్ రేస్ ఫోకస్ అయ్యేటట్లు కనుక పెట్టినట్లయితే దానికి ఆపోజిట్గా ఒక పేపర్ పెట్టినప్పుడు ఆ పేపర్ని బర్న్ అవ్వటం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు చాలాసార్లు మీరు డైలీ లైఫ్లో చూస్తూ ఉంటారు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కింద పేపర్ పెట్టి సన్ రేస్ని ఫోకస్ చేసినప్పుడు ఆ పేపర్ బర్న్ అవ్వడం. ఎందువల్ల ఆ పేపర్ బర్న్ అయింది అంటే ఈ సన్ రేసు ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మీద పడి ఈ రేస్ అన్నీ కూడా మనకి కన్వర్జ్ అయ్యాయి, రిఫ్రాక్ట్ అయ్యి అవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయ్యాయి. అంటే ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ సన్ రేసు ఎప్పుడైతే ఈ కాన్వెక్స్ లెన్స్ మీద పడ్డాయో, బైకాన్వెక్స్ లెన్స్ దట్ ఈస్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మీద పడ్డాయో, అవి ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవ్వటం వల్ల ఈ పేపర్ అనేది బర్న్ అయింది. వీ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ ద సన్ ఆల్సో దేర్. అంటే దీనిని బట్టి మనకి కాన్వెక్స్ లెన్స్ అనేది ఒక కన్వర్జింగ్ లెన్స్ అనే విషయం అర్థమైంది. అలాగే కాన్వెక్స్ లెన్స్ మనకి మిడిల్లో మనకి థిక్గా, ఎడ్జెస్లో థిన్గా ఉంటుందనే విషయం కూడా మనకి అర్థమైంది. నౌ హియర్ వీ కెన్ సీ ఏ బాయ్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పెక్టికల్స్. మన డైలీ లైఫ్లో కూడా మీ స్కూల్లో కొంతమంది పిల్లలు మనకి ఈ కళ్ళజోడు పెట్టుకొని మీకు కనిపిస్తూ ఉంటారు. దే కాంట్ సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, దూరంగా ఉన్న వస్తువుల్ని వాళ్ళు చూడలేరు. మీరు వాళ్ళ స్పెక్టికల్స్లో ఉన్న లెన్స్ని కనుక మీరు టచ్ చేసినట్లయితే వాట్ యూ కెన్ ఫైండ్, మనకి మిడిల్లో థిన్గా ఉంటుంది, ఎడ్జెస్లో థిక్గా ఉంటాయి. అంటే ఎడ్జెస్ మందంగా ఉంటాయి అన్నమాట. అలాగే మీరు లోయర్ క్లాసెస్లో మీరు ఈ టైప్ ఆఫ్ సర్ఫేస్ని మనం కాంకేవ్ అని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. దిస్ ఈజ్ ఏ కాంకేవ్ సర్ఫేస్ అండ్ దిస్ ఈజ్ ఏ కాంకేవ్ సర్ఫేస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బై కాంకేవ్ లెన్స్. మిడిల్లో థిన్గా ఉంది, ఎడ్జెస్లో థిక్గా ఉంది. ఈ బై కాంకేవ్ లెన్స్ మీద మన ఈ సన్ రేస్ కానీ ఏదైనా లైట్ రేస్ కానీ మనం ఫోకస్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మీరు ఈ లైట్ రేస్ ఏమవుతున్నాయి, ఇలా పడిన లైట్ రే మనకి స్ట్రైట్గా పడిన లైట్ రే మనకి ఈ విధంగా డైవర్జ్ అవుతున్నాయి. లైట్ రేస్ ఫాల్ అయ్యి దీని మీద ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే ఆర్ డైవర్జింగ్. సో వాట్ వీ కెన్ కన్ఫర్మ్, concave lens is a diverging lens. Okay, biconvex lens is a converging lens అని నేర్చుకున్నాము. biconcave lens is a diverging lens అని మనం నేర్చుకున్నాం. అంటే ఎక్కడైనా మనం కన్వర్జింగ్ లెన్స్ అనగానే ఎస్ ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్ లెన్స్, బైకాన్వెక్స్ లెన్స్ అని మనం వెంటనే ఐడెంటిఫై చేయాలి. ఎక్కడైనా డైవర్జింగ్ లెన్స్ అని ఇవ్వగానే వీ కెన్ ఐడెంటిఫై ఎస్ ఇట్ ఈస్ ఎ బైకాంకేవ్ లెన్స్ అని మనం వెంటనే దాన్ని నోటీస్ చేయాలి. అలాగే మనం బై కాన్వెక్స్ లెన్స్ మిడిల్లో థిక్గా, ఎడ్జెస్లో థిన్గా ఉంటుందని,
అలాగే బై కాంకేవ్ లెన్స్లో మనకి మిడిల్లో థిన్గా ఉంది, ఎడ్జెస్లో థిక్గా ఉంటుందని కూడా మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ అనేది చూద్దాం. ఒక వైట్ పేపర్ తీసుకున్నాము. ఆ వైట్ పేపర్ మీద బ్లాక్ స్కెచ్తో ఒక 4 సెంటీమీటర్స్ ఉన్న ఒక యారో అనేది నేను డ్రా చేశాను. డ్రా చేసి ఒక ఎంటీ సిలిండ్రికల్ షేప్డ్ ట్రాన్స్పరెంట్ వెసల్ తీసుకున్నాను. అంటే ట్రాన్స్పరెంట్గా గ్లాస్ కానీ గ్లాసు మన గ్లాస్ ఉంటుంది కదా, అలా అయినా తీసుకోవచ్చు. ఒక ఎంటీ సిలిండ్రికల్ షేప్డ్ ట్రాన్స్పరెంట్ వెజల్ తీసుకున్నాను. మనం ఈ ట్రాన్స్పరెంట్ వెజల్ దగ్గర మనం వెనక ఈ యారోని పెట్టి అబ్జర్వ్ చేయండి. అలాగే ఈ ట్రాన్స్పరెంట్ వెజల్లో వాటర్ పోసి కూడా యారోని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, వీ కెన్ సీ. ఇక్కడ నేను యారోని పెట్టి గ్లాస్ని పెట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ట్రాన్స్పరెంట్ అంటే నీళ్లు లేకుండా గాలి మాత్రమే, అంటే ఆ వాటర్ పైన ఉంది చూడండి. ట్రాన్స్పరెంట్ వెజల్ నుంచి చూసినప్పుడు మనకి యారో సైజు చిన్నదిగా కనిపిస్తోంది. డైరెక్షన్ ఏమీ మారలేదు. అంటే ఏ డైరెక్షన్లో యారో ఉందో అదే డైరెక్షన్లోనే, కాకపోతే చిన్నదిగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ వాటర్ పోసిన పార్ట్ దగ్గర నుంచి మీరు చూసినప్పుడు, దానిలోంచి మీరు వ్యూ చేసినప్పుడు వీ కెన్ సీ ద డైరెక్షన్ ఆఫ్ ద యారో ఈజ్ రివర్స్డ్. ఆ డైరెక్షన్ ఆఫ్ యారో చూడండి ఏ విధంగా రివర్స్ అయిందో వాటర్లో నుంచి మనం చూసినప్పుడు. ఓకేనా, అంటే మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ వెజల్లోంచి చూసినప్పుడు నో చేంజ్ ఇన్ డైరెక్షన్, కానీ వాటర్లోంచి చూసినప్పుడు మనకి డైరెక్షన్ చేంజ్ అయింది. లెట్ us see. Here we can see arrow is, the direction of the arrow is also reversed, and we can see the magnified image also. అంటే పెద్దగా కూడా కనిపిస్తోంది. ఓకే, ఇక్కడ మనం ఎంటీ ట్రాన్స్పరెంట్ వెజల్ తీసుకున్నప్పుడు లైట్ రే మనల్ని చేరినప్పుడు అసలు ఏ విధంగా మనకి ఆ పాత్ అనేది చూద్దాం. మొట్టమొదటిగా లైట్ రే ఎయిర్లోంచి మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఎయిర్లోంచి గ్లాస్లోకి వస్తుంది. మళ్ళీ గ్లాస్లో ఉన్న ఎయిర్లోకి వస్తుంది. మళ్ళీ ఎయిర్ నుంచి మళ్ళీ గ్లాస్లోకి వస్తుంది. గ్లాస్లోంచి మళ్ళీ ఎయిర్లోకి వస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ నేను చూపించాను చూడండి. ఇక్కడ లైట్ రే మనకి ఎయిర్లోంచి గ్లాస్లోకి వచ్చింది. మళ్ళీ గ్లాస్ లోపల ఎంటీ కదా, ఎంటీ కాబట్టి ఇందులో ఎయిర్ ఉంటుంది. ఎయిర్లోకి వచ్చింది, మళ్ళీ ఎయిర్లోంచి గ్లాస్లోకి వచ్చింది, మళ్ళీ గ్లాస్లో నుంచి ఎయిర్లోకి వచ్చి వీఆర్ సీయింగ్ ద ఇమేజ్ ఆఫ్ దట్ యారో అనమాట. అంటే ఇక్కడ మన యారోని పెట్టినప్పుడు మనకి ఈ యారోని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనకేమైంది, డైరెక్షన్ ఏమీ రివర్స్ అవ్వలేదు, కాకపోతే చిన్న ఇమేజ్ అనేది మనం చూసాం. నౌ వీ కెన్ సీ హియర్ లైక్ దిస్. మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం. ఇక్కడ చూడండి, ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను ఈసారి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఇది ఒక కర్డ్ సర్ఫేస్, ఇది ఒక కర్డ్ సర్ఫేస్. అంటే రెండు కర్డ్ సర్ఫేస్ మధ్యలో ఉన్న ఈ ట్రాన్స్పరెంట్ మీడియం మనకి లెన్స్ లాగా పనిచేస్తోంది. అనే విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైట్ రే ముందు ఎయిర్లోంచి గ్లాస్లోకి వచ్చింది, గ్లాస్లో ఉన్న వాటర్లోకి వచ్చింది, అలాగే వాటర్ నుంచి గ్లాస్లోకి వచ్చి గ్లాస్ నుండి ఎయిర్లోకి వచ్చి మన ఐని రీచ్ అయింది. అప్పుడు మనకి ఈ యారో ఏదైతే చూసామో మనకి రివర్స్ అయ్యి కనపడింది. చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా మనకి రెండు కర్డ్ సర్ఫేసెస్ ఎప్పుడైతే మనకి ఈ కర్డ్ సర్ఫేసెస్ మధ్యలో ఉన్న ట్రాన్స్పరెంట్ మీడియం ఉందో దాన్నే మనం లెన్స్ అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఎయిర్లోంచి వాటర్లోకి వచ్చింది, వాటర్లోంచి మళ్ళీ ఎయిర్లోంచి గ్లాస్లోంచి వాటర్లోకి, మళ్ళీ వాటర్లోంచి గ్లాస్లోంచి ఎయిర్లోకి రావటం వల్ల మనకేమైంది, యారో అనేది రివర్స్ అయ్యి మనకి కనిపించింది.
ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇక్కడ మన యారోని ఇలా పెట్టాము, మనకి లైట్ రే అనేది ఇలా వచ్చి మనకి రిఫ్రాక్షన్ జరిగింది. ఈ విధంగా రిఫ్రాక్షన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ రే డ్యూ టు ద చేంజ్ ఇన్ వెలాసిటీ వెన్ ఇట్ ఈస్ ఎంటరింగ్ వన్ మీడియం టు అనదర్ మీడియం అని చెప్పుకున్నాం. ఈ విధంగా రిఫ్రాక్షన్ వల్ల మనకి ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ నుంచి లైట్ ట్రావెల్ చేసినప్పుడు మనం ఇమేజ్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద యారో అనేది మన రివర్స్ అవ్వడం అనేది చూసాం. ఇప్పుడు నౌ లెట్ us define what is a lens. A lens is a piece of refracting medium bounded by two surfaces, at least one of which is a curved surface. అంటే టూ సర్ఫేసెస్ మధ్యలో మనకి రిఫ్రాక్టింగ్ మీడియం అనేది మనకి బౌండ్ అయ్యి ఉంటే దాన్ని మన లెన్స్ అంటాము. కనీసం ఒకటైనా మనకి కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఉండాలి. అలాగే ఆల్రెడీ మనం కాన్వెక్స్ లెన్స్ అనుకున్నాం. అలాగే కాంకేవ్ లెన్స్ అనే విషయాలను కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ లెన్స్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ని, కొంత టెర్మినాలజీ అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ అబౌట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు మనం కాన్వెక్స్ లెన్స్లో ఒక మనకి కర్వ్డ్ సర్ఫేసెస్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ చూద్దాం. 2 కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా. ఈ కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఈ స్పియర్ యొక్క ఒక పార్ట్ ఇది. అలాగే ఈ స్పియర్ యొక్క సెంటర్ సి అనుకున్నట్లయితే ఈ స్పియర్ యొక్క సెంటరే, ఈ సీనే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏదో సమ్ R1 అనుకుందాం, ఈ R1 యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అంటే ఏ స్పియర్ నుంచి ఆ కర్వ్డ్ సర్ఫేస్, ఆ పార్ట్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ మనం తీసుకున్నామో ఆ స్పియర్ యొక్క సెంటరే మనకి ఈ పర్టికులర్ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అంటే ఈ R1 యొక్క ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1 ఇది అవుతుంది. ఈ సర్ఫేస్ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ కనుక R2 తీసుకున్నట్లయితే ఈ పార్ట్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ దిస్ స్పియర్. ఈ స్పియర్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఈ స్పియర్ యొక్క మనకి సెంటర్ కనుక C2 అయినట్లయితే ఈ సెంటరే ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అంటే ఈ R1 మనకి ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1, దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ దిస్ స్పియర్. అలాగే ఇక్కడ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ కనుక తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ దిస్ స్పియర్ అండ్ దిస్ ఈజ్ ద సెంటర్ and this C2 will become the center of curvature of this curved surface R2. అంటే దీన్ని బట్టి మనకేం తెలిసింది, ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏ స్పియర్ నుంచి తీసుకున్నామో ఆ స్పియర్ యొక్క సెంటరే ఆ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి C1, C2 అనే 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అనేది మనం చూడొచ్చు. Let us define the center of curvature. The center of the sphere of which curved surface is a part is called center of curvature and it is denoted by C. Okay. ఇక్కడ మీరు ఆల్రెడీ మనం అనుకున్నాం, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ సర్ఫేస్ అనుకుంటే దీని సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఇది సెకండ్ది అనుకుంటే C2 అవుతుంది, ఫస్ట్ సర్ఫేస్ అనుకుంటే C1 అవుతుంది. అంటే 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అనేవి ఉన్నాయి. అంటే మీరు ఒక్క విషయం చూడండి, దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది, ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది. ఓకే, నౌ లెట్ us see for కాంకేవ్ లెన్స్. కాంకేవ్ లెన్స్కి తీసుకున్నట్లయితే ఈ కర్వ్డ్ సర్ఫేసు ఈ స్పియర్ నుంచి తీసుకున్నారు కాబట్టి ఈ స్పియర్ యొక్క సెంటరే దీని యొక్క మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అలాగే
ఈ కర్డ్ సర్ఫేస్ కనుక తీసుకున్నట్లయితే ఈ కర్డ్ సర్ఫేస్ దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ దిస్ స్పియర్, ద సెంటర్ ఆఫ్ దిస్ స్పియర్ విల్ బికమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ దిస్ కర్డ్ సర్ఫేస్. మళ్ళీ చూడండి, అంటే ఈ కర్డ్ సర్ఫేస్ ఫస్ట్ది అనుకున్నట్లయితే దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది అవుతుంది. ఇది సెకండ్ కర్డ్ సర్ఫేసు, దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది అవుతుంది. బికాస్ దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ దిస్ స్పియర్ and this is the part of this sphere. Okay. Now let us see the center of curvature and the normal. What is the relation between center of curvature and the normal? మీరు మామూలుగా ఒక ప్లేన్ సర్ఫేస్ కనుక తీసుకున్నట్లయితే ఈ విధంగా ప్లేన్ సర్ఫేస్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఆ ప్లేన్ సర్ఫేస్కి నార్మల్స్ అవుతాయి. ఈ నార్మల్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. బట్ వేరాజ్ ఫర్ ద కర్డ్ సర్ఫేసెస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఇలా ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర మనం నార్మల్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేస్తే ఈ విధంగా ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది. అంటే మనకి ఆ కర్డ్ సర్ఫేస్లో పాయింట్ టు పాయింట్ నార్మల్ యొక్క డైరెక్షన్ అనేది మారుతుంది. ఆ విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇక్కడ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి సర్ఫేస్కి లైన్ కనుక డ్రా చేస్తే అది నార్మల్ గుండా వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఈ పాయింట్ దగ్గర ఆల్రెడీ ఇది నార్మల్ అనుకుందాం, మనం ఆల్రెడీ కూడా ఈ పాయింట్ దగ్గర ఇది నార్మల్ అనుకుందాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి సర్ఫేస్కి మనకు గీసిన లైను ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద నార్మల్. అలాగే ఈ పాయింట్ దగ్గర ఇది నార్మల్. ఇఫ్ యూ డ్రా ద లైన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ద సర్ఫేస్ ఇట్ విల్ పాస్ త్రూ ద నార్మల్. ఈ విధంగా మన సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి సర్ఫేస్కి కనుక లైన్ డ్రా చేసినట్లయితే ఇట్ విల్ పాస్ త్రూ ద నార్మల్. ఓకే, అలాగే మన ప్రతి పాయింట్ దగ్గర కూడా మనం ఏమనుకున్నాం, డైరెక్షను మన ప్లేన్ సర్ఫేస్ లాగా కాకుండా కర్డ్ సర్ఫేసెస్కి మనకి నార్మల్ డైరెక్షన్ అనేది మారుతుంది అనే విషయం కూడా అబ్జర్వ్ చేస్తాం. ద డైరెక్షన్ ఆఫ్ ద నార్మల్ చేంజెస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఆన్ ద కర్డ్ సర్ఫేస్. ఇక్కడ మీరు ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన చూడండి, ఫస్ట్ ప్లేన్ సర్ఫేస్ తీసుకున్నాను. ప్లేన్ సర్ఫేస్ మీద నార్మల్స్ లాగా నేను కొన్ని మ్యాచ్ స్టిక్స్ పెట్టాను. మీరు చూడండి ఒకే డైరెక్షన్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకే డైరెక్షను, మనం అన్నీ కూడా నార్మల్గా ఈ విధంగా మనకి ఈ విధంగా నార్మల్స్ అనేవి స్ట్రైట్గా నార్మల్స్ అనేవి ఉన్నాయి. కానీ అదే పేపర్ని నేను ఒక కాన్వెక్స్ షేప్లో నేను పెట్టినప్పుడు లైట్ రే ఇలా కాన్వెక్స్ ఇలా పడింది అనుకో, మా లైట్ రే ఇలా నేను లైట్ రే ఇలా పడినప్పుడు ఏం జరుగుతోంది, ఈ లైట్ రే ఇలా పడినప్పుడు ఈ రేస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, ఒక చోట కన్వర్జ్ అవుతున్నాయి. అంటే కాన్వెక్స్ సర్ఫేస్ అంటే ఇది కాన్వెక్స్ సర్ఫేస్ మీద లైట్ రేస్ పడినప్పుడు ఇవన్నీ కూడా ఒక చోట కన్వర్జ్ అవుతాయి. అంటే ఈ నార్మల్సే మనకి చూడండి, ఈ నార్మలే మనకి ఈ విధంగా దిస్ ఈజ్ ద నార్మల్, దిస్ ఈజ్ ద నార్మల్, దిస్ ఈజ్ ఈ విధంగా మనకి చూడండి. అంటే మనకి కాన్వెక్స్ సర్ఫేస్ మీద పడినప్పుడు మనకి ఈ విధంగా కన్వర్జ్ అవుతున్నాయి. అదే కాంకేవ్ సర్ఫేస్ దీన్నే ఇలా మీరు పెట్టినట్లయితే లైట్ రేస్ అన్నీ కూడా కాన్వెక్స్ ఈ విధంగా కాంకేవ్ సర్ఫేస్ మీద పడితే చూడండి ఈ విధంగా డైవర్జ్ అయిపోతున్నాయి. ఈ విధంగా లైట్ రే పడినప్పుడు ఈ విధంగా మనకి డైవర్జ్ అయిపోతున్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకే, ఇప్పుడు ఎనీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి మన ఏ లైన్ సర్ఫేస్కి గీసినా దట్ విల్ పాస్ త్రూ ద నార్మల్ అనే విషయం మనం అబ్జర్వ్ చేసాము. ఎనీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఏ పాయింట్ and the curved surface becomes normal to the curved surface at that point. Okay, now let us see about pole. అంటే ఇక్కడ
పోల్ అనేది మనకి జామెట్రిక్ సెంటర్ అని కూడా అనుకోవచ్చు. ద సెంటర్ ఆఫ్ ద కర్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ద పోల్ ఆఫ్ ద కర్డ్ సర్ఫేస్. అంటే ఇక్కడ ఈ కర్డ్ సర్ఫేస్ ఉంది కదా మనకి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కర్డ్ సర్ఫేస్ యొక్క ద సెంటర్నే ద సెంటర్ ఆఫ్ ద కర్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ద పోల్. కాబట్టి దీన్ని మన పోల్గా మనం ఈ విధంగా చూసినట్లయితే దీన్ని మన పి అనే లెటర్తో మనం డినోట్ చేస్తాము. దీన్ని ఆప్టిక్ సెంటర్ అని కూడా మనం అంటాము. ఓకే, నెక్స్ట్ వి షల్ డిస్కస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అనగానే ఇక్కడ మనకి పోల్ అని ఆల్రెడీ చెప్పుకున్నాము, సెంటర్ ఆఫ్ ద కర్వ్ సర్ఫేసెస్ అని. అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచరు పోల్ గుండా డ్రా చేసిన లైన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్, the line that joins the center of curvature and the pole is called principal axis. ఇక్కడ మీరు కాన్వెక్స్ లెన్స్లో చూసినా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యూ కెన్ సీ హియర్, దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ దిస్ ఈజ్ ద పోల్. ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అలాగే ఇక్కడ కాంకేవ్ లెన్స్లో చూడండి, దిస్ ఈజ్ ద పోల్ and this is the center of curvature. The line joining of the center of curvature and pole is called the principal axis. Okay, we can see here the principal axis, pole, center of curvatures of both concave lens and convex lens. Okay, ఇప్పుడు మనం రిఫ్రాక్షన్లో లైట్ రే బెండ్ అవుతుంది అనే విషయం చూసాం మనం. ప్లేన్ సర్ఫేసెస్కి వెన్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అని, అలాగే వెన్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అనే విషయాలు కూడా మనం ప్లేన్ సర్ఫేసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. మరి కర్వ్డ్ సర్ఫేసెస్లో వెన్ ద లైట్ ఎంటర్స్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం హౌ ఇట్ బెండ్స్, అలాగే డెన్సర్ టు రేరర్ వెళ్ళినప్పుడు ఎలా బెండ్ అవుతుంది కర్వ్ సర్ఫేస్ మీద మనకి లైట్ రే అనేది మనకి ఇన్సిడెంట్ అయినప్పుడు, ఈ విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక కర్వ్ సర్ఫేస్ అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ చూడండి, లైట్ రే అనేది ఇన్సిడెంట్ అవుతోంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సర్ఫేస్ మీద లైట్ రే ఇన్సిడెంట్ అయింది. ఈ లైట్ రే ఎలా వెళ్తోంది, త్రూ ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తోంది. ఈ లైట్ రే ఎలా వెళ్తోంది, త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెళ్తోంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ మనం ఒక విషయం అనుకున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి సర్ఫేస్కి ఏ లైన్ డ్రా చేసినా దట్ విల్ పాస్ త్రూ ఏ నార్మల్ అనే విషయం మనం అబ్జర్వ్ చేసాం. అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మన ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏమనుకున్నాం, పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ లైన్ జాయినింగ్ అనుకున్నాం కదా. కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ఒక లైన్ గీస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది. కాబట్టి ఈ సర్ఫేస్ దగ్గర డెఫినెట్గా సర్ఫేస్కి మనం గీసినట్లయితే దట్ విల్ ఆల్సో బికమ్ ఏ నార్మల్. అంటే ఇది ఒక నార్మల్ అవుతుంది, ఇది ఒక నార్మల్ అవుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్ళే ప్రతి లైను కూడా దట్ విల్ బికమ్ ఏ నార్మల్ టు ద సర్ఫేస్. మనకి స్నెల్స్ లా ప్రకారం ఏమని చెప్పుకున్నాము, ఎప్పుడైతే నార్మల్ గుండా లైట్ రే ట్రావెల్ చేస్తుందో దేర్ విల్ బీ నో రిఫ్రాక్షన్, ఇట్ వోంట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ పాత్ అనే విషయం అనుకున్నాం. కాబట్టి హియర్ వీ కెన్ సీ ఆ లైట్ రేస్ ఏమవుతున్నాయి, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయి చూడండి, నో డీవియేషన్. కాబట్టి the light ray passing through the center of curvature won't deviate. The light ray which is traveling along the principal axis won't deviate. Why? Because మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి సర్ఫేస్కి ఏ లైన్ మనం డ్రా చేసినా దట్ విల్ బికమ్ ద నార్మల్. అకార్డింగ్ టు ద స్నెల్స్ లా, the ray which travels along the normal drawn to the surface does not deviate from its path. ఓకేనమ్మా, కాబట్టి ఇక్కడ నో డీవియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం.
ఇక్కడ ఇప్పుడు ఒక లైట్ రే ట్రావెల్ చేస్తోంది, కాన్వెక్స్ సర్ఫేస్ మీద పడుతోంది, మనకి రేరర్ టు డెన్సర్ మీడియంలోకి వెళ్తోంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ విధంగా లైట్ రే అనేది మనకి రిఫ్రాక్షన్ అనేది జరుగుతోంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ రే అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కాన్వెక్స్ సర్ఫేస్ మీద, ఇక్కడ చూడండి మనకి లైట్ రే పడే సర్ఫేస్ ఇంపార్టెంట్. కాన్వెక్స్ సర్ఫేస్ మీద ఒక లైట్ రే పడింది, ఇన్సిడెంట్ అయింది. ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయ్యి రేరర్ టు డెన్సర్కి వెళ్తుంది, రేరర్ టు డెన్సర్ వెళ్ళినప్పుడు లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఇక్కడ మనకి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి గీసిన లైన్ నార్మల్ అవుతుంది కాబట్టి నార్మల్కి దగ్గరగా వంగింది. ఏ లైట్ రే ట్రావెలింగ్ parallel to principal axis strikes a convex surface and passes from a rarer medium to denser medium కేస్ అనేది చూసాము. ఇక్కడ రేరర్ టు డెన్సర్ కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. అలాగే కేస్ 2 చూద్దాం. ఇది కూడా కాన్వెక్స్ సర్ఫేసే. చూడండి లైట్ రే ఇలా ఉబ్బెత్తుగా ఉన్న పార్ట్ మీద పడుతోందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. ఇది కూడా కాన్వెక్స్ సర్ఫేస్ మీదే లైట్ రే అనేది ఇన్సిడెంట్ అవుతుంది, కానీ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం వెళ్తోంది. ప్రీవియస్ కేసులో మనం ఏం చూసాం, మనం సేమ్ ఇదే సిచ్యువేషన్. ప్రీవియస్ కేసులో కాన్వెక్స్ సర్ఫేసే రేరర్ టు డెన్సర్ చూసాం. హియర్ వీఆర్ సీయింగ్ డెన్సర్ టు రేరర్. ఎప్పుడైతే డెన్సర్ టు రేరర్ వెళ్తుందో ద లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఈ విషయాన్ని మనం కేస్ 2లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇక కేస్ 3 వచ్చినప్పుడు హియర్ యూ కెన్ సీ ఈ సర్ఫేస్ మీద లైట్ రే పడుతుంది. అంటే ఇదేంటి, కాంకేవ్ సర్ఫేస్. కాంకేవ్ సర్ఫేస్ మీద లైట్ రే అనేది పడుతోంది, ఇన్సిడెంట్ అవుతోంది. ఇన్సిడెంట్ అయినప్పుడు ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. హియర్ యూ కెన్ సీ డెన్సర్ టు రేరర్ వెళ్తోంది. అలాగే కాంకేవ్ సర్ఫేస్ మీద మీరు పడడం కూడా, ఇన్సిడెంట్ అవ్వడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ కూడా బెండ్స్ మనకి అవే ఫ్రమ్ ద నార్మల్, డెన్సర్ టు రేరర్ కదా, అవే ఫ్రమ్ ద నార్మల్, అండ్ దిస్ ఈజ్ ఏ concave surface. Here also the light ray is entering from rarer to denser medium, and this is also concave surface. You can observe the concave surface. Here the light ray is traveling from rarer to denser, so it bends towards the normal. చూడండి ఇక్కడ మీరు కాన్వెక్స్ సర్ఫేస్ మీద కేస్ 1 కేస్ 2 చూద్దాం. రెండు కేసెస్లో కూడా కాన్వెక్స్ సర్ఫేస్ మీదే లైట్ రే ఇన్సిడెంట్ అవుతోంది. ఇన్ ద ఫస్ట్ కేస్ రేరర్ టు డెన్సరు ట్రావెల్ చేస్తోంది, సెకండ్ కేసు డెన్సర్ టు రేరర్ ట్రావెల్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ కేసులో రేరర్ టు డెన్సర్ వచ్చినప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ కాబట్టి కిందకి వంగడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అంటే నార్మల్కి దగ్గరగా. అలాగే సెకండ్ కేసులో కనుక చూసినట్టయితే డెన్సర్ టు రేరర్ కాబట్టి ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రెండు కూడా మనకి కాన్వెక్స్ సర్ఫేసెసే, బట్ ద లైట్ రే ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ ఇన్ ద కేస్ 1 and denser to rarer in the second case. Here you can see in the third and fourth cases concave surface, related to concave surface. In case 3, the light ray is traveling from denser to rarer medium. And in fourth case, the light ray is traveling from rarer to denser. In the case 3, denser to rarer, it bends away from the normal, and case 4, rarer to denser, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ బెండింగ్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో, థర్డ్ కేసు, ఫోర్త్ కేసు 4 కూడా మీకు పెట్టడం జరిగింది. ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్
మనకి ఫస్ట్ రేరర్ టు డెన్సరు, డెన్సర్ టు రేరర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్, అలాగే థర్డ్ కేసు, ఫోర్త్ కేసు అన్నీ కూడా మీరు ఒక్కొక్కసారి సమప్ కోసం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఫోకల్ పాయింట్ అనేది మీరు చూసినట్లయితే ఈ లైట్ రే ప్రిన్సిపల్ యాక్సెస్ని ఈ ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ వెళ్ళి ఆ ప్రిన్సిపల్ యాక్సెస్ మీద మనకి ఒక చోట మనకి టచ్ అవుతోంది కదా, ఇంటర్సెక్ట్ అవుతోంది కదా, ఆ పాయింట్నే ఫోకల్ పాయింట్ అంటాం. అంటే ఇప్పుడు లైట్ రే సపోజు ఇలా మనకి ఇలా వెళ్ళి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర టచ్ అవుతోంది, దాన్ని మనం ఫోకల్ పాయింట్ అంటాం. ద పాయింట్ వేర్ రిఫ్రాక్టెడ్ రే ఇంటర్సెక్ట్స్ ద యాక్సిస్ ఇన్ ఆల్ ద అబోవ్ కేసెస్ ఈజ్ కాల్డ్ ద ఫోకల్ పాయింట్ అంటాం. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇందాక యారో పెద్దదిగా కనిపించడం కానీ, లేకపోతే గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక నిమ్మకాయ పెట్టినప్పుడు పెద్దగా కనిపిస్తోంది, వీటన్నిటికీ కారణం ఆల్రెడీ మన రిఫ్రాక్షన్ అనే విషయం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, మన గ్లాస్ ఆఫ్ వాటర్లో పెట్టినప్పుడు నిమ్మకాయ ఇటు మనం ఓకే ఇలా మనం చూసినట్లయితే రిఫ్రాక్షను, ఇది యాక్చువల్గా లైట్ రే ఇది రిఫ్రాక్ట్ అయ్యి ఇలా వస్తుంది, కానీ మనకి ఇక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నిమ్మకాయ మనకు ఎలా కనిపిస్తుంది, ఇలా ఉన్న నిమ్మకాయ కాస్త ఇలా మనకి పెద్దదిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఈ రిఫ్రాక్షన్ వల్ల మనకి లెమన్ పెద్దదిగా కనిపించడం కానీ ఈ విధంగా మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. ఆల్రెడీ ఇప్పుడు మనం వాట్ ఈజ్ లెన్స్ అంటే ఏంటో చూసాం, వాట్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటో చూసాం, వాట్ ఈజ్ ద నార్మల్, ఏ విధంగా కర్డ్ సర్ఫేసెస్ ఉంటాయనేది చూసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి కర్డ్ సర్ఫేసెస్ మీద లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు డెన్సర్ టు రేరర్ కానీ, రేరర్ టు డెన్సర్ కానీ ఏ విధంగా రిఫ్రాక్షన్ జరుగుతుంది అనేది కూడా మనం చూసాము. సమ్ మోర్ టెర్మినాలజీ ఈ లెన్సెస్ గురించి ఉన్నాయి, కాబట్టి అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. Please subscribe this channel. Thank you.